తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్, నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో 3 స్థానాలకు ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలుపెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుల్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం 14 టేబుల్ ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. టీచర్ లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా గ్రాడ్యుయేట్ మాత్రం మరుసటి నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. గత నెల 27న ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో గెలుపుపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని 76 పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉండడం, ఒక్కో జిల్లాలో ఒక్కో సంఘం బలంగా ఉండడంతో గెలుపు ఎవరిదనేది అంచనా వేయడం కష్టమవుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారికంగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరోక్షంగా కొందరికి మద్దతు ఇచ్చాయి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఉమ్మడి వరంగల్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఓట్లు సైతం దాదాపు 45% ఇక్కడే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థులంతా ఇక్కడే ప్రచారం చేశారు. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో ఇక్కడ ఓట్లు కీలకం కానున్నాయి. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య, 2013లో పీఆర్టీయూ అభ్యర్థి పోల రవీందర్, 2019లో యూటీఎఫ్ అభ్యర్థిగా నర్సిరెడ్డిలు గెలుపొందారు. ఒకసారి గెలిచిన అభ్యర్థులు మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి ఫలితం ఎలా ఉండనున్నదని చర్చలు జరుగుతున్నాయి. అలుగుబెల్లి నర్సిరెడ్డి, శ్రీపా లెర్జీ, పోల రవీందర్, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పూలి సరోత్తమ్ రెడ్డి సహా 19 మంది బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి విజయం దక్కుతుందనేది ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.